అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వందే మాత్రం ఆలపిస్తుండగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారన్నారు. కేంద్రం ఆదేశాలను ఎంఐఎం ఎమ్మెల్యేలు ధిక్కరించారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు తప్పని స్పీకర్ కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దేశంలో ఉండాలంటే అందరూ వందే మాత్రం ఆలపించాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మొన్న అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగానికి అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. శాసనసభ్యుల మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఎవరికి లేదు. ఇవాళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్ కి అధికారులు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. వ్యవస్థ మీద, శాసనసభ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. వందే మాత్రం గేయాన్ని ఆలపించకుండా ఇలా ఎంఐఎం పార్టీ బహిష్కరించడము కనీసం ఒక నోటీసు ఇప్పటి కూడా మరి స్పీకర్ గారికి విషయం తెలుసా? కేంద్రము 2026లో ఉత్తర్వులు ఇచ్చిన విషయం స్పీకర్ గారికి తెలుసా? ఇప్పుడు శాసనసభ సంబంధించి అధికారులు గౌరవ స్పీకర్ గారికి విషయం చెప్పిండ్రా, చెప్పలేదా? వాళ్ళకన్నా తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఆ నిండు సభలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంఐఎం పార్టీ యొక్క వ్యవహార శైలిని సమర్థిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా? వందే మాత్రాన్ని ఆలపించడమా, ఆలపించద్దా? మీరు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవిస్తారా, గౌరవించారా?